సిసి న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మహాశివరాత్రి ఉత్సవాలకు సర్వం సిద్ధం. ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టిన పట్టణ పోలీసులు. ముస్లిం కమ్యూనిటీ హాలుకు పునర్వైభవం. పాల్గొన్న ముస్లింలు. కొండవీటుకోట అభివృద్ధికి నిధులు విడుదల చేయాలని కోరిన ఎంపీ. కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం తప్పనిసరిగా ఇస్తామన్న మంత్రులు. పురుషోత్తపట్నంలో వెళ్లి విరిసిన మహాశివరాత్రి శోభ. ప్రభల వద్ద ఉత్సవాల ఘనంగా నిర్వహణ. ఫిబ్రవరి 15న జరగనున్న మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని కోటప్పకొండ క్షేత్రానికి తరలి వచ్చే భక్తుల సౌకర్యార్థం చిలకలూరిపేట టౌన్ పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా అర్బన్ సిఐ రమేష్ మాట్లాడుతూ ఏడాది భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పకడ్బందీగా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ముఖ్యంగా ఈసారి కొత్తగా NS16 హైవే బైపాస్ మార్గం ద్వారా కోటప్పకొండకు వెళ్లేందుకు భక్తులకు అవకాశం కల్పించామని ఆయన వెల్లడించారు. భక్తుల రవాణా సౌకర్యం కోసం పురుషోత్తపట్నం ఎక్స్ రోడ్ వద్ద ప్రత్యేక బస్సులను ఆర్టీసీ వారు ఏర్పాటు చేసినట్లు సీఐ తెలిపారు. అక్కడి నుంచి సుమారు 100 ఆర్టీసీ బస్సులు భక్తులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. అలాగే భారీగా తరలి వచ్చే జన సమూహాన్ని ఆసరగా చేసుకుని జేబు దొంగలు కొంతమంది ఉంటారని, వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని, పోలీసులు వారిని మఫ్టిలో పెట్టడం జరిగిందని, ప్రజలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పోలీస్ శాఖ అన్ని ముందస్తు చర్యలు చేపట్టిందని ఆయన స్పష్టం చేశారు. ఫిబ్రవరి 15వ తారీఖున జరగబోయే మహాశివరాత్రి సందర్భంగా కోటప్పకొండ మహోత్సవానికి విచ్చేస్తున్న భక్తులందరికీ కూడా చిలకలూరిపేట టౌన్ పోలీస్ వారి తరఫున మా విజ్ఞప్తి మరియు కొన్ని సూచనలు. చిలకలూరిపేట టౌన్లో ఈసారి నూతనంగా NS16 హైవే ఏర్పాటు చేయబడినందున ఆ బైపాస్ గుండా కోటప్పకొండకి వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి మా చిలకలూరిపేట టౌన్ పోలీస్ తరఫున పురుషోత్తపట్నం ఎక్స్ రోడ్ వద్ద సుమారు 100 ఆర్టీసీ బస్సుల వరకు కూడా అక్కడ ఆర్టీసీ డిపార్ట్మెంట్ వారు, ఆర్టీసీ డిఎం గారు ఏర్పాటు చేస్తున్నారు. అక్కడ తగ్గ పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేయటం జరుగుతుంది. ప్రజలందరూ కూడా, వచ్చే వాళ్ళందరూ కూడా పురుషోత్తపట్నం ఎక్స్ రోడ్ వద్ద ఆర్టీసీ డిపో వద్దకు వచ్చి క్రమబద్ధంగా బస్సుల్లో ఎక్కి కోటప్పకొండకు అక్కడి నుంచి వెళ్ళటం జరుగుతుంది. దారి వచ్చేసి పురుషోత్తపట్నం ఎక్స్ రోడ్డు వయా పురుషోత్తపట్నం విలేజ్ గుండా పురుషోత్తపట్నం అండర్ పాస్ నుంచి కోటప్పకొండ వెళ్ళి రిటర్న్ వచ్చేటప్పుడు కొట్టపడివారిపాలెం, కమ్మవారిపాలెం 52 ఎకరాల మీదుగా మళ్ళీ అవుట్ గోయింగ్ వే ఉంటుంది. సో పబ్లిక్ అందరూ కూడా ఇది గమనించాలి. ఈసారి NH16 బైపాస్ ఉంది కాబట్టి ప్రజలు టౌన్లో గుండా వచ్చి ఆ యొక్క ట్రాఫిక్లో ఇరుక్కోకుండా బైపాస్ గుండా వెళ్ళే అవకాశం ఉంది. పబ్లిక్ అందరూ కూడా దీన్ని గమనించండి. దీనికి తగ్గట్టుగా మేము తగు బ్యారికేడింగ్ సిస్టమ్ కానీ, అదేవిధంగా ఫ్లెక్సీస్ కానీ, సూచిక బోర్డులు కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడికక్కడ పోలీసు వారు తగు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ క్రౌడీ పబ్లిక్లో కొంతమంది పిక్ పాకెటర్స్ కానీ, దొంగతనాలు చేసేవాళ్ళు కానీ, బైక్ అఫెండర్స్ కానీ ఉండే అవకాశం ఉంది. కాబట్టి క్రైమ్ పార్టీలను కూడా మఫ్టీ డ్రెస్లో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలు ఎటువంటి అంతరాయం లేకుండా స్వామివారి దర్శనం జరిగే విధంగా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఏదైనా సమాచారం కానీ ఉన్నట్లయితే వెంటనే చిలకలూరిపేట టౌన్ పోలీస్ వారికి 9440796227 నెంబర్కి తెలియజేయవలసిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ. చిలకలూరిపేట పట్టణంలోని సుభానీనగర్ లో ఉన్న ముస్లిం మైనార్టీ కమ్యూనిటీ హాల్ ఆధునీకరణ పనులకు సంబంధించిన ప్రత్యేక దువా కార్యక్రమం నిర్వహించనున్నట్లు మున్సిపల్ చైర్మన్ రహానీ తెలిపారు. ఈ కార్యక్రమానికి చిలకలూరిపేట శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు పఠాన్ సమద్ ఖాన్, కౌన్సిలర్ మరియు టీడీపీ రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి బెరింగ్ మౌలాలి, మైనార్టీ సెల్ నాయకులు కాజా హుసేన్ తదితరులు మాట్లాడుతూ ముస్లిం మైనార్టీల సంక్షేమానికి, వారి అవసరాలకు మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని కొనియాడారు. కమ్యూనిటీ హాల్ ను ఆధునీకరించి అన్ని సౌకర్యాలతో ముస్లిం సోదరులకు అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేస్తున్న ఎమ్మెల్యేకు వారు ధన్యవాదాలు తెలిపారు. ఈ అభివృద్ధి కార్యక్రమంలో 28, 29 వార్డులకు చెందిన ముస్లిం మైనార్టీ సోదరులు, పెద్దలు మరియు పట్టణ ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు.
చిలకలూరిపేట పట్టణ ప్రజలకు, ముస్లిం సోదరులకు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. దీనికి తోడు మొన్న ఎవరైతే ముస్లిం పెద్దలందరూ వచ్చారో కార్యక్రమానికి, పార్టీలకు అతీతంగా అందరూ వచ్చి కార్యక్రమం జయప్రదం చేద్దామన్న ఒక సంకల్పంతో వచ్చిన వారందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ, మరీ ముఖ్యంగా పట్టణ ప్రజలకు అదేవిధంగా ముస్లిం సోదరులకు తెలియజేసేది ఏంటంటే, రేపు సాయంత్రం 6 గంటలకు మన సుభాని నగర్లోని కమ్యూనిటీ హాల్ నందు దువా కార్యక్రమం జరిగింది. అదేవిధంగా ఆధునీకరణకు కార్యక్రమం అంటే ఒక రకంగా శంకుస్థాపన టైపు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన యొక్క శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు శ్రీ పత్తిపాటి పుల్లారావు గారు హాజరవుతారు. ఇక్కడ అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే, ఒక్కసారి కనుక మనం గుర్రాల చావుడు కనుక తీసుకుంటే, సయ్యద్ సాలపుడే గారి వెనక ఉన్న షాదీఖానా కమ్యూనిటీ హాల్ చక్కగా ఎవరైతే కొంచెం ఆర్థిక స్తోమత తక్కువ ఉన్న వాళ్ళు మ్యారేజ్లు కానివ్వండి, లేకపోతే ఏమైనా ఫంక్షన్స్ కానివ్వండి, లేదా ఏమైనా సమావేశాలు చేసుకోవడానికి చాలా చక్కగా ఉంది. అంటే అక్కడి ప్రజలకి సాలపుడే గారి షాదీఖానాయే తక్కువ, దానికి తోడు ఇది మరి ఇంకా తక్కువ. అదేవిధంగా ఈ యొక్క మైనార్టీలు ఎక్కువగా ఉన్న సుభాని నగర్ కావచ్చు, మధ్యనగర్ కావచ్చు, వీళ్ళకి కమ్యూనిటీ హాల్స్ ఏర్పాటు చేయాలన్న సంకల్పంతో శాసనసభ్యుల వారు మరి అక్కడ 30 లక్షలు, ఇక్కడ 30 లక్షలు ఏర్పాటు చేస్తారు. ఇది ఆరంభం మాత్రమే. దీన్ని ముస్లిం సోదరులు మరి పట్టణ ప్రజలందరూ కూడా వచ్చి దువా కార్యక్రమం అయిన తర్వాత ఆ కార్యక్రమంలో పాల్గొంటే దాని మీద అంతస్తు వేసే అంటే భోజనాలు కూడా ఏర్పాటు చేసే కార్యక్రమం చూద్దాం. ఇంకా ఏమైనా కార్యక్రమాలు ఉంటే ఒక మైనార్టీ చైర్మన్గా మీ అందరికీ చెప్తున్నాను, మీరందరూ రండి, కార్యక్రమంలో పాల్గొనండి. ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు మొత్తం కూడా శాసనసభ్యుల వారికి తెలియచేద్దాం. అందరికీ నాది ఒక చిన్న విన్నపం ఏమిటంటే, మన యొక్క శాసనసభ్యుల వారు ఈ రాష్ట్రంలోనే ఒక పూర్తిగా అవగాహన కలిగిన వ్యక్తి. అదేవిధంగా చిలకలూరిపేట నియోజకవర్గంలో ప్రతి సమస్య తెలిసిన మనిషి. మరి అలాంటి వారి ఆధ్వర్యంలో మనకి ఏవైతే ఇంకా పనులు కావాలో మొన్న చెప్పారు, ఆ పనులకు తోడానికి ఏమైనా ఉన్నా కూడా చేద్దామని చెప్పి తెలియజేస్తూ, మీరందరూ కూడా ముస్లిం సోదరులు ప్రతి ఒక్కరూ కూడా పార్టీలకు అతీతంగా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా, అందులో మీరందరూ సహకరించబట్టే నేను మున్సిపల్ చైర్మన్ అయ్యానని చెప్పి తెలియజేస్తూ, మీరందరూ తప్పక రావాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. చిలకలూరిపేట నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు ప్రత్తిపాటి పుల్లారావు గారి ఆధ్వర్యంలో చిలకలూరిపేట మున్సిపల్ చైర్పర్సన్ శ్రీ రఫానీ గారి సారథ్యంలో రేపు అంటే 14వ తారీఖు శనివారం సాయంత్రం 6 గంటలకు సుభాన్ నగర్లో ఉన్నటువంటి కమ్యూనిటీ హాల్ని ఆధునీకరించి షాదీఖానాగా మార్చే శంకుస్థాపన కార్యక్రమం రేపు ప్రత్తిపాటి పుల్లారావు గారి చేతుల మీదుగా జరగబోతూ ఉంది. దాదాపు 30 లక్షల రూపాయల స్పెషల్ గ్రాంట్ దీనికి వెచ్చించి ఈ ఆధునీకరణ పనులు కూడా చేయబోతూ ఉన్నారు. రేపు 14వ తారీఖున సుభాన్ నగర్లో అయిపోతే 17వ తారీఖున మళ్ళీ మధ్యనగర్లోనే ఉన్నటువంటి కమ్యూనిటీ హాల్ని కూడా షాదీఖానాగా మార్చబోతున్నాం. 17వ తారీఖున మధ్యనగర్లో ఉన్నటువంటి కమ్యూనిటీ హాల్కి కూడా శంకుస్థాపన ఉంది. కావున చిలకలూరిపేట ప్రజలందరూ ఈ 2 శంకుస్థాపనల కార్యక్రమాలకి, ముఖ్యంగా రేపటి కార్యక్రమానికి గౌరవ ప్రత్తిపాటి పుల్లారావు గారి చేతుల మీదుగా జరగబోతూ ఉంది కాబట్టి కుల మతాలకు ప్రాంతాలకు అతీతంగా అందరూ ఈ కార్యక్రమానికి విచ్చేసి దీన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. 14వ తేదీ 5 గంటలకు సుభాని నగర్లోని కమిటీ హాలు మరియు రీఓపెనింగ్ అంటే దాని యొక్క సదుపాయాలు అందుబాటులో లేని కారణంగా పత్తిపాటి పుల్లారావు గారి దృష్టికి చిలకలూరిపేట మున్సిపల్ చైర్పర్సన్ రఫానీ గారు, అలాగే టౌన్ ప్రెసిడెంట్, ఇక్కడ ఉన్న ముస్లిం పెద్దలందరూ కలిసి ఆయన దృష్టికి తీసుకురావడం జరిగింది. ఆయన తక్షణమే ఒక గ్రాంటు, స్పెషల్ గ్రాంట్ కింద 30 లక్షల రూపాయలు దానికి తీసుకొచ్చి దాన్ని ఉపయోగించే విధంగా రేపు సాయంత్రం 4 గంటలకు ఒక
శంకుస్థాపన కార్యక్రమం చేస్తున్నాము. అలాగే ఈ యొక్క చిలుకలూరిపేటలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరికీ న్యాయం జరగాలంటే ఒక తెలుగుదేశం పార్టీ అలాగే పత్తిపాటి పుల్లారావు గారి ఆధ్వర్యంలో జరిగిందని ఈ యొక్క కార్యక్రమంలో అందరూ పాల్గొని కులాలకు మతాలకు పార్టీలకు ప్రాంతాలకు అతీతంగా ఈ యొక్క కార్యక్రమం పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుచున్నాం. चिलकलूरिपेट के सभी मुसलमान भाई के सब हफ्ते के रोज शाम पड़ते हमारा सुबानी नगर कम्युनिटी हॉल रीओपनिंग करके उसे शादी खाना बनाते हैं. उससे हमारे पत्तीपाड़ बुलावा साहब के आध्वर्य में एक काम को हमें इंशाल्लाह सब शांति से प्रोग्राम रखते हैं. उसके बाद से हर एक जने मुसलमान भाई बहन सभी जने भी इंशाल्लाह ये प्रोग्राम को सक्सेस करना आपको दिल से बोलते हैं. इंशाल्लाह सभी जने मिलकर आने की कोशिश करोगे. इस्लाम పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలోని చారిత్రాత్మక సంస్కృతి వైభవానికి ప్రతీకగా పర్యాటకానికి అత్యంత వీలుగా ఉన్న కొండవీటికోట వారసత్వ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వ పథకం స్వదేశ్ దర్శన్ స్కీమ్ 2.0 కింద త్వరితగతిన నిధులు మంజూరు చేసి అభివృద్ధి చేపట్టాలని ఈ రోజు ఢిల్లీలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజరాజ్ సింగ్ షెకావత్ ను టీడీపీ ఫ్లోర్ లీడర్ నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే ఈ ప్రాజెక్టును సంబంధించి డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టు DPR ను ఆమోదించి స్వదేశ దర్శన్ 2.0 కింద కేంద్రానికి ప్రతిపాదన పంపిందని, ఈ ప్రాజెక్టు సుమారు 100 కోట్ల అంచనా వ్యయంతో దశల వారీగా అమలు చేయడానికి రూపుదిద్దుకుందని వివరిస్తూ మంత్రికి వినతి పత్రాన్ని అందించారు. కొండవీడుకోట 14వ శతాబ్దానికి చెందిన ప్రాచీన చారిత్రక స్మారక కట్టడాన్ని రెడ్డి రాజవంశపు మాజీ రాజధాని అని, కోట పునరుద్ధరణ, తగిన సంరక్షణ చర్యలు, సందర్శకుల సౌకర్యాలు, వివరణాత్మక కేంద్రాలు, సమగ్ర పర్యాటక మౌలిక వసతుల అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని వివరించారు. ప్రాజెక్టు అమలు ద్వారా కోట వారసత్వ సంరక్షణతో పాటు పర్యాటక అభివృద్ధి, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు, ప్రాంతీయ అభివృద్ధికి ఊతం లభించిందని వివరిస్తూ పల్నాడు జిల్లాతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రయోజనం చేకూర్చే కీలక కార్యక్రమంగా నిలుస్తుందని తెలిపారు. మంత్రి సానుకూలంగా స్పందించారు. మహాశివరాత్రిని పురస్కరించుకుని చిలకలూరిపేట నియోజకవర్గం అభివృద్ధి ప్రదాత మాజీ మంత్రి రాష్ట్ర ఉపాధ్యక్షులు స్థానిక శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు సహకారంతో చిలకలూరిపేట ఆర్టీసీ బస్టాండ్లో కంచర్ల శ్రీనివాసరావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు TNTUC సారథ్యంలో ఏర్పాటు చేయనటువంటి కార్మిక పరిషత్ యూనియన్ ఆధ్వర్యంలో చిలకలూరిపేట బస్టాండ్లో కార్మిక పరిషత్ డిపో సెక్రటరీ అద్దంకి వరప్రసాదరావు అధ్యక్షున ఫ్లెక్సీలు, స్వాగత ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఓకే ఆపుతా కదా మేము ఆపమంటే మొత్తం పడిందా శుభ్రంగా రావాలి ఆప కోటప్పకొండకు పోటెత్తిన భక్తజనం. మహాశివరాత్రి పర్వదినాన్ని 2 రోజుల ముందుగా వచ్చే మాఘ ఏకాదశి సందర్భంగా తెలుగు రాష్ట్రంలో ప్రముఖ దైవక్షేత్రం కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. కోటప్పకొండ చుట్టుపక్కల గ్రామాల ప్రజలతో పాటు పట్టణ మరియు వినుకొండ, ఒంగోలు, చిలకలూరిపేట, సత్తెనపల్లి నియోజకవర్గ భక్తులు వేలాదిగా తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మొక్కుబడి ప్రభలు ఉదయించే కొండకు చేరుకున్నాయి. చిన్న చిన్న ప్రభలు సైతం మంచి అలంకరణతో రూపుదిద్దుకుని స్వామివారి చెంతకు తీసుకొచ్చారు. చేదుకో కోటయ్య, అదుగో కోటయ్య, ఓం నమ శివాయ, హరహర మహాదేవ, శంభో శంకర నినాదాలతో కొండ ప్రాంతం హోరెత్తిపోయింది. మహిళలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మరియు రావి చెట్టు వద్ద పూజలు నిర్వహించి దీపారాధన వెలిగించారు. మరియు కొంతమంది పొంగల షెడ్లో స్వామివారికి పొంగలి నైవేద్యం వండుకొని స్వామివారికి సమర్పించారు. స్వామివారికి విశేషాలు అభిషేక మండలంలో నిర్వహించారు. తెల్లవారుజామున ఈసారి రద్దీ తక్కువగా ఉన్నప్పటికీ అంచెలంచెలుగా క్రౌడ్ పెరిగి 1 గంటకు భారీగా తరలివచ్చారు. అధికారుల అంచనా ప్రకారం సుమారు 35,000 మంది స్వామివారిని దర్శించుకున్నారు. ముఖ్యంగా ఏకాదశి తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడమ బిందె తీర్థంతో ఆలయ ప్రవేశం చేసి మహాశివరాత్రి ఉత్సవాలను ప్రారంభించారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులకు వివిధ స్వచ్ఛంద సేవా సంస్థలు, ఛాంబర్ ఆఫ్ కామర్స్, పలు వ్యాపార సంస్థలు కొండపై భాగంలో అల్పాహారం, పులిహోర, పళ్లు, మంచినీళ్ల బాటిళ్లు, మజ్జిగ పంపిణీ చేశారు. శివ కుటుంబం వద్ద మేధా దక్షిణామూర్తి విగ్రహం, నందీశ్వరుని విగ్రహం, వినాయకుని విగ్రహం, విష్ణు విగ్రహం వద్ద సెల్ఫీలు తీసుకుని వారి చిత్రాలను మొబైల్లో బంధించుకున్నారు. ఆలయ అధికారులు ఏర్పాటు చేసిన వివిధ రకాల క్యూ లైన్ లో భక్తులు దర్శనం చేసుకున్నారు. భక్తులకు కావలసిన సకల ఏర్పాట్లు ఆలయ అధికారులు సిద్ధం చేసి మంచినీరు, మజ్జిగ, చిన్నారులకు పాలు అందజేశారు. ఈ సంవత్సరం కొంతమంది ఔత్సాహిక భక్తులు త్రికోటేశ్వర స్వామి దర్శనంతో పాటు రుద్రశిఖరంపై ఉన్న పాతకోటయ్య స్వామిని, విష్ణు శిఖరంపై ఉన్న పాప విమోచన స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రముఖ శివభక్తులు ఇండ్ల కోటేశ్వరరావు ఆధ్వర్యంలో వారి మిత్ర బృందం అంతా కలిసి పాతకోటయ్య స్వామి వద్ద, పాప విమోచన స్వామి వద్దకు చేరే మార్గాలను శుభ్రం చేయడం, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మంచినీళ్లు, అల్పాహారాలు ఏర్పాటు చేయించారు. పాప విమోచన స్వామి ఆలయం వద్ద ప్రత్యేక షెడ్లు నిర్మించారు. అలానే స్వామివారి ఆలయానికి శాశ్వత ప్రతిపాదికన విద్యుత్ సరఫరా ఏర్పాట్లు చేశారు.
ఇకపై నిత్యం దర్శనం చేసుకునే విధంగా రోడ్డు మార్గం ఏర్పడబోతుంది. ఎస్పీ బి కృష్ణారావు ఆదేశాల మేరకు డీఎస్పీ ఎం హనుమంతరావు పర్యవేక్షణలో పోలీసులు ట్రాఫిక్ అంతరాయం లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. కరెంటు ప్రభలతో పురుషోత్తమపట్నంలో పండగ వాతావరణం నెలకొంది. మహాశివరాత్రిని పురస్కరించుకొని పురుషోత్తమపట్నంలో 100 సంవత్సరాల పైబడి నుండి కోటప్పకొండకు ప్రభలను తరలిస్తూ ఉంటారు. పురుషోత్తమపట్నం గ్రామ ప్రజలు తరతరాలుగా లక్షల రూపాయలు ఖర్చు చేస్తూ ఆ పరమశివుడికి ఎంతో భక్తి శ్రద్ధలతో నెల రోజుల ముందు నుండే వ్యయ ప్రయాసాలతో చిన్న పెద్ద యువకుల ఐకమత్యంతో కలిసి కరెంటు ప్రభలు, చిన్న ప్రభలు నిర్మించి కోటప్పకొండకు వెళ్లే ముందు 2-3 రోజుల మినీ మహాశివరాత్రి నిర్వహిస్తారు. బైరవారి ప్రభ, తోటపిల్లప్ప గారి ప్రభ, విడుదలవారి ప్రభ, గ్రామ ప్రభ, చిన్నచోట వారి ప్రభ, మండలేని వారి ప్రభలు, బ్రహ్మంగారి గూడివిధి ప్రభ, యాదవరాజుల ప్రభలు, ఇలా సుమారు కరెంటు ప్రభలు, మామూలు ప్రభులు కలిసి పురుషోత్తము పట్నం నుంచి 11 ప్రభల వరకు కోటప్పకొండ తిరునాళ మహోత్సవానికి బయలుదేరి వెళ్తాయి. ఇక్కడ అసలు చాలా చిన్న పిల్లలైనా అక్కడ
నాదిండ్ల మండలం కనపరు నుంచి బుక్కాపురానికి ప్రభుత్వం నూతన విద్యుత్ లైన్ మంజూరు చేసింది. పనులను బుక్కాపురం గ్రామ పెద్దలు శుక్రవారం భూమి పూజ చేశారు. గతంలో ఈర్లపాడు నుంచి ఆ గ్రామానికి సరఫరా వచ్చే విద్యుత్ లైన్లు తరచూ అవాంతరాలు ఎదురవుతున్నాయి. ఈ ఇబ్బందిని అధిగమించేందుకు అమీన్ సాహెబ్పాలెం ఉప కేంద్రం పరిధిలోని కనపర్రు ఫీడర్ నుంచి నిరంతరం నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసం ఈ నూతన లైన్ ఏర్పాటు చేస్తున్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు అల్లం రామారావు, బొడియ ఆంజనేయులు, కోటేశ్వరరావు, సాంబశివరావు పాల్గొన్నారు. జాతీయ రహదారి 167ఏకి భూములిచ్చిన విప్పర్ల, పురుషోత్తపట్నం, మాచవరం, కావూరు గ్రామాల రైతులకు పరిహారం వెంటనే జమ చేయాలని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. పరిహారం విషయంలో రైతుల ఆందోళన పరిగణలోకి తీసుకోవాలన్నారు. అదేవిధంగా ఫిబ్రవరి 20 నాటికి నరసరావుపేట మండల పరిధిలోని రావిపాడు, కేశానపల్లి రైతుల పరిహారం అంశాన్ని కొలికి తీసుకురావాలన్నారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్లోని 167ఏ జాతీయ రహదారి నిర్మాణంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సంజనా సింహ, NH 167/AE శ్రీనివాస్, నరసరావుపేట తహసీల్దార్ వేణుగోపాలరావు తదితరులు పాల్గొన్నారు. ఇంటర్మీడియట్ ఫ్రీ పబ్లిక్ పరీక్షల ఫలితాలు మరియు ఈ నెల ఫిబ్రవరి 23 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల నిర్వహణపై సమీక్షా సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా సమావేశానికి హాజరయ్యారు. ఇటీవల ముగిసిన ఫ్రీ పబ్లిక్ పరీక్షల ఫలితాల ఆధారంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల పనితీరును కలెక్టర్ విశ్లేషించారు. విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేలా తగు సూచనలు చేస్తూ అధ్యాపకులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు. ఈ నెల ఫిబ్రవరి 23 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల ప్రకటబద్ది నిర్వహణపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్ బోర్డులు అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. విద్యార్థులు తమ హాల్ టికెట్లను 9552300009 అనే మనమిత్ర వాట్సాప్ నంబర్ ద్వారా కూడా సులభంగా పొందవచ్చు. ఏ కళాశాల యాజమాన్యమైనా ఫీజుల పేరుతో హాల్ టికెట్లు ఆపినా లేదా విద్యార్థులను ఒత్తిడికి గురి చేసినా వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఏమైనా ఇబ్బందులు ఎదురైతే వెంటనే జిల్లా విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. జూనియర్ లెక్చరర్ల పోస్టులకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక జాబితాను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. ఆంగ్లం, సంస్కృతం, గణితం, జంతు శాస్త్రం, చరిత్ర సబ్జెక్టులకు 17 మంది అభ్యర్థుల ఎంపిక జాబితాను వెబ్సైట్లో ఉంచింది. మొత్తం 47 పోస్టులకు 2023 డిసెంబర్ 28న ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. విద్యా అర్హతలు, కంప్యూటర్ నైపుణ్య పరీక్షలో అనుత్తీర్ణులు కావడం, ఉర్దూ పోస్టులకు అభ్యర్థులు లేకపోవడంతో 6 సబ్జెక్టుల ఫలితాలను పెండింగ్ లో పెట్టింది. పాలిటెక్నిక్ లెక్చరర్ల పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. 10 సబ్జెక్టులకు సంబంధించి 25 మంది అభ్యర్థుల జాబితాను వెబ్సైట్లో ఉంచింది. కోటపకొండ ఘాట్ రోడ్లో సుమారు 40 నిమిషాల ట్రాఫిక్ లో కలెక్టర్ వాహనం నిలిచిపోయింది. మహాశివరాత్రికి ఒక రోజు ముందే కోటపకొండకు భక్తులు పోటెత్తారు. జిల్లా నలుమూల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఘాట్ రోడ్ లో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడడంతో గంటల తరబడి వాహనాలు నిలిచిపోయాయి. ఏర్పాట్లను పరిశీలించేందుకు కోటపకొండకు కలెక్టర్ కృతికా శుక్లా చేరుకున్నారు. మహాశివరాత్రి ఉత్సవాల ఏర్పాట్లను ముమ్మరంగా చేశారు. చిలకలూరుపేట నరసరావుపేట రాష్ట్ర రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. నాదెండ్ల మండలం అమీన్ సాహెబ్పాలెం వద్ద రహదారిపై కారు, లారీ ఢీకొన్న ఘటనలో 4 తీవ్ర గాయాలయ్యాయి. నరసరావుపేట పట్టణానికి చెందిన వారుగా గుర్తించారు. చిలకలూరుపేట నుంచి నరసాపేట వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. కోటపకొండకు వెళ్లే భక్తులకు ఆదివారం ఉదయం శాలివాహన కొమ్మర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఎన్టీఆర్ కాలనీ పెట్రోల్ బంక్ ఎదుట అల్పాహార పంపిణీ ఉంటుందని సంఘం ప్రతినిధులు నిడుమానూరు హనుమంతరావు మరియు లాయర్ నాగబాబు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు, ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ హాజరవుతున్నారు. భక్తులు ఈ అవకాశం వినియోగించుకోవాలని వారు కోరారు. చిలకలూరుపేట శాలివాహన కుమ్మర ప్రజాపతి సంఘం వారి
ప్రతి సంవత్సరం శివరాత్రి కార్యక్రమంలో మరి మేము కోటప్పకొండకు వెళ్ళే యాత్రికులకి పలహారం, పెరుగన్నం, వెజిటబుల్ పలావ్ మరి ఇవన్నీ అందించడం కోసం ఎన్టీఆర్ కాలనీ ఎదురు మన నాంపల్లి రమేష్ గారి ఇంటి దగ్గర ఈ కార్యక్రమం చేస్తున్నాం. మరి ఈ కార్యక్రమానికి మన శాలివాహన సోదరులు, కమిటీ మెంబర్సు అందరూ కూడా ఇక్కడ పాల్గొని ఈ కార్యక్రమంలో మన భక్తులకి ఈ పలహారం పంపిణీ చేయాలని మన శాలివాహన సోదరులకు తెలియజేస్తున్నాం. అందరూ కూడా మాకు చెప్పలేదు, మాకు పిలవలేదు అనుకుండా ఇది తెలుసుకొని అందరూ రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. నాదెండ్ల మండలం గణపవరంలోని అచలదాసు నాయన మఠం వద్ద ప్రత్యేక పూజలు జరిగాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన గురువులు ఆధ్యాత్మిక ప్రసంగాలు చేశారు. ఉదయం నుంచే భజనలు, కీర్తనలు ఆలపించారు. ప్రతి నెల పౌర్ణమి రోజున శుక్రవారం మఠం వద్ద ప్రత్యేక గురుబోధనలు ఉంటాయని మఠాధిపతి కటారి దాసునాయన తెలిపారు. ఈ సందర్భంగా 300 మంది భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. ఆత్మస్వరూపులారా, ఈ ప్రతి శుక్రవారం నాడు మన అచలదాసు నాయన సద్గురుదేవుల మఠం ప్రాంగణంలో అనేక భక్తి కార్యక్రమాలు జరుగుతున్నాయి. గురువులు ప్రవచనాలు, మరి భక్తి పాటలు, భజన కార్యక్రమాలు, అనేక భక్తి కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ కూడా శిరస్సు ఉంచి వారి పాదపద్మములు నమస్కారాలు తెలియజేస్తుంటారు. మరలా 20/2/2026 శుక్రవారం రోజు మరలా కార్యక్రమం ఉంటుంది. ఆ రోజు భక్తులందరూ తప్పనిసరిగా రావాలని మనవి చేసుకుంటున్నాను. ప్రతి వారం ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా ప్రతి వారం అన్నదానానికి సహకరిస్తున్నాడు భక్తులు. వారందరికీ మరొక్కసారి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మహర్షులు మరి దాత సుఖీభావ అన్నారు. దాత లేదంటే వ్యవస్థ లేదు. ఇలాంటి మహాకార్యాలు నడపాలంటే దాతలు ఉండాలా. ఆ దాతలు ఎప్పుడు సుఖంగా ఉంటే మన యొక్క మఠాలు అభివృద్ధి చెందుతాయని ఆశిస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన కోటప్పకొండ మహాశివరాత్రి ఉత్సవాలను పల్నాడు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఉత్సవాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఏ మేరకు శనివారం కోటప్పకొండలో జిల్లా కలెక్టర్ కృతికా శుక్ల పర్యటించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. భక్తుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. భక్తుల సౌకర్యం ఇంకా ఏమైనా ఏర్పాట్లు చేయాలా లేదా అనే దానిపై అధికారులతో సమీక్షించారు. కొండపైన కింద వసతులు ఎలా ఉన్నాయో అని పరిశీలించారు. ఆర్టీసీ డిపో బస్టాండ్ ను పరిశీలించారు. కొండపైన భక్తులు క్యూ లైన్ లో పరిశీలించారు. మహాశివరాత్రి ఉత్సవాలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా భక్తులు సాధారణంగా వచ్చి శివయ్య స్వామిని దర్శించుకోవాలని ఆమె కోరారు. సిసి న్యూస్ సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.